Hi, hello. Welcome back to the again. In this session, we are discussing on the continuation of the previous session. Before going on the today's topic, just recall the last session points. So, and moreover point you have to remember, ఈ లెక్చర్ అనేది ఎండ్ వరకు చూడండి, కంపల్సరీ ఎండ్ వరకు చూడండి. మీకు ఈ లెక్చర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎప్పుడు తెలుస్తుందంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఐఏఎస్ క్వశ్చన్స్ అండ్ పిఎస్ఎస్ క్వశ్చన్స్ జెన్కో ట్రాన్స్కో అండ్ సబ్ ఇంజనీర్ వీటి క్వశ్చన్స్ అని అన్ని డిస్కస్ చేశాను. మన స్టేట్ పిఎస్ఎస్ కాదు, ఆల్ పిఎస్ఎస్ కూడా డిస్కస్ చేశాను. అప్పుడు తెలుస్తుంది మీకు ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ లెక్చర్. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఎండ్ వరకు చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఇట్ విల్ లైక్ ఏ స్టోరీ. ఒక స్టోరీ నుంచి ఇంకో ఒక రోల్ నుంచి ఇంకో రోల్, ఒక రోల్ నుంచి ఇంకో రోల్ ఎలా జరుగుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఏ మెటీరియల్ అనేది యూజ్ చేస్తాం అనేది అన్న పాయింట్స్ అనేవి అన్ని క్లియర్ అయిపోతాయి. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది ఈ టాపిక్స్ నుంచి ఉన్నాయి. Just stay focused and pay your attention from the end of the lesson. Right? Let's begin the today's session. Right. Before going to today's session, just recall the last points. We discussed first advantages. Right? I clearly discussed and comparatively thermal and hydropower plant advantages ఏంటి. So major advantages వచ్చేసి first advantage, fuel consumption is very less and transportation cost of the fuel also very less. Why అంటే here 1.2 kg of uranium is more than sufficient to generate the 1 megawatt power. But here thermal power plant comes to thermal power plant, tons of coal required to generate in terms of megawatt power. That is the intention here. So that is the major advantage and discussion, and remaining advantage could just discussion, just see that once. Next, disadvantages majorly discussed here, 2 points here clearly. So first point is from the nuclear power plant. సో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే రేడియో యాక్టివ్ ప్రోడక్ట్స్, అదే రేడియో యాక్టివ్ రేడియేషన్స్ ఆర్ రేడియో యాక్టివ్ ప్రోడక్ట్ దట్ ఈస్ ద డిస్పోజ్ చేయాలంటే వెరీ హార్మ్ఫుల్ అండ్ వెరీ డేంజరస్. ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ ద న్యూక్లియర్ రియాక్షన్ ప్రాసెస్, ఇట్ విల్ బర్న్, రైట్, అండ్ హార్మ్ఫుల్ టు ద రేడియో యాక్టివ్ ప్రోడక్ట్. That is a disadvantage and first consider. And next one is it will be prefer only constant supply, or I can say base loads. Why base load and constant supply also I discussed it clearly. And site selection I'm not again discussed again and again, because I site selection details I discussed in clearly in thermal power plant, and same points anyway ikkada discuss cheyadam jarigindi. So again I am not discussing here. And moving on to the fourth point is important, రైట్, దట్ ఈస్ అ న్యూక్లియర్ రియాక్షన్ ప్రాసెస్. ఆ న్యూక్లియర్ రియాక్షన్ ప్రాసెస్లో నేను ఒక ప్రాసెసింగ్ డయాగ్రామ్ అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో న్యూక్లియర్ ఎనర్జీ ఆర్ కెమికల్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ. ఆఫ్టర్ దట్ హీట్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్ ఎనర్జీ. స్టీమ్ ఆఫ్టర్ దట్ స్టీమ్ విల్ and mechanical after electrical is connected. So before first stage is how the nuclear energy is converted into heat energy. That is the first process మనం డిస్కస్ చేసిన దాంట్లో. సో ఆ ప్రాసెస్ తెలియాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద న్యూక్లియర్ రియాక్షన్ ప్రాసెస్. ఆ న్యూక్లియర్ రియాక్షన్ ప్రాసెస్లో మనం డిస్కస్ టూ హియర్, దట్ ఈస్ ఫిషన్ ప్రాసెస్ అండ్ వన్ మోర్ ఈస్ ఫ్యూజన్ ప్రాసెస్. సో క్లియర్లీ నేను డిస్కస్ చేశాను. ఫిజిన్ అంటే ఒక యురేనియం తీసుకొని ఒక న్యూట్రాన్ని కొలైడ్ చేసినప్పుడు ఇట్ విల్ స్ప్లిట్ యాస్ ఏ టూ క్రోమియం అండ్ క్రోమియం గురించి అండ్ బేరియం గురించి టూగా డివైడ్ అవుతుందని చెప్పిన. క్రోమియం 92 or 94, 92 అయితే 92 అండ్ బేరియం 141 అండ్ ప్లస్ 3 న్యూట్రాన్స్ రిలీజ్ చేస్తుంది అండ్ ప్లస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుందని డిస్కస్ చేసాం. సో ఆ 3 అమౌంట్ ఆఫ్ త్రీ న్యూట్రాన్స్ అని అగైన్ విల్ కొలైడ్ విత్ ద ఫర్దర్ యురేనియం. సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూషన్ కావాలి అంటే మనకు యురేనియం రిక్వైర్మెంట్ కావాలి, ఫర్దర్ యురేనియం రిక్వైర్మెంట్ అనేది కావాలి. సో అమౌంట్ ఆఫ్ యురేనియం అంటే సఫిషియంట్ క్వాంటిటీ యురేనియం అనేది మెయింటైన్ చేయాలి. దాన్ని మనం ఏమంటున్నా అంటే క్రిటికల్ మాస్ అంటున్నా. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్. మేజర్ ఇంపార్టెంట్ డైరెక్ట్ క్వశ్చన్ కూడా ఉంది దీని మీద. క్రిటికల్ మాస్, రైట్. ఆ క్రిటికల్ మాస్ అంటే ఏంటో చెప్పినా కదా ఇప్పుడు. if you want to maintain the chain reaction further, you have to maintain sufficient quantity of uranium, then only this reaction will be continuous further. సో ఈ కంటిన్యూస్ అవ్వడానికి నువ్వు ఏం చేయాలి, సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ యురేనియం అనేది నువ్వు ఉంచుకోవాలి. సో దెన్ ఓన్లీ ఇట్ విల్ కంటిన్యూ. ఆ సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ యురేనియం కావాల్సిన దాన్ని ఏమంటున్నాం అని అంటే క్రిటికల్ మాస్ అంటున్నా. ఐఎమ్ అగైన్ సేయింగ్ దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, critical mass. That's it. These are the points I discussed in previous session. Let's begin the today's session topics. First I am discussing here types of chain reaction, right?
and essential parts of nuclear reactor. I am saying here nuclear, not nuclear power plant. In power plant also it will be one part here, that is a nuclear reactor here. And moving on to the third one is material used in the nuclear power plant. And nuclear reactor lo which type of material we are using to manufacture the overall design and construction point of view. Sir, we can say construction of the nuclear power plant also, right? Let's begin the first topic, chain reaction. Let's see here, I'm drawing some diagrams here. So in terms of reactions, two types of reactions will be there. I clearly discussed controlled and uncontrolled. Fusion process, due to fusion process, uncontrolled reaction will be there. That's why we are not preferred, that's why we are preferring fission reaction అనేసి నేను క్లియర్గా చెప్పాను. సో దిస్ ఈస్ అ కంట్రోల్ అన్కంట్రోల్, దిస్ ఈస్ టూ టైప్స్ ఆఫ్ రియాక్షన్. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది వచ్చేసరికి ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ అనేది ఇప్పుడు మనం డిసైడ్ చేయబోతున్నాం అన్నమాట. చూడండి ఇక్కడ నేను ఏం చేసిన, ఒక యురేనియాన్ని తీసుకొని ఒక న్యూట్రాన్తో కొలైడ్ చేశాను. ఓకే, ఒక న్యూట్రాన్తో ఏం చేస్తున్నా, కొలైడ్ చేస్తున్నా. సో ఇట్ విల్ స్ప్లిట్ యాస్ ఏ, ఏం చేయాలి, 3 న్యూట్రాన్స్ స్ప్లిట్ చేయాలి. మనం క్రోమియం బేరియం గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. సో అవి మనకు అనవసరం, మనకు ఏంది మళ్ళీ అగైన్ ఫర్దర్ ప్రొసెస్ చేయాలంటే న్యూట్రాన్స్ కావాలి, హీట్ ఎనర్జీ కావాలి, వీటి గురించే. సో అగైన్ ఐఎమ్ రైటింగ్ హియర్. సో ఇఫ్ యూ కొలైడ్ విత్ 1 న్యూట్రాన్, సో బై ప్రోడక్ట్స్ ఏమొస్తున్నాయి మనకు, క్రోమియం 92 అండ్ వన్ మోర్ ఇస్ బేరియం 141 and plus 3 neutrons and plus heat energy. I am just representing here heat energy. So మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంది ఇక్కడ, అగైన్ 3 plus 3 న్యూట్రాన్స్ అండ్ అగైన్ హీట్ ఎనర్జీ. ఇవి రెండే కావాలి కాబట్టి వీటి ఒక్కటిని రిప్రజెంట్ చేసుకొని ఒక డయాగ్రామ్ గీసాను చూడండి హియర్. సో ఐఎమ్ కొలైడింగ్ 1 న్యూట్రాన్ విత్ యురేనియం. సో మేజర్లీ యూజ్ చేసే యురేనియం ఏంటంటే 235, రైట్? ఇట్ ఈస్ 235 ఫిజిలా ఫెర్టైలా, ఫిజిల్ మెటీరియల్, ఫెర్టైల్ కాదు. I discussed here fissile, this is a natural uranium. And enrichment అంటే ఏంటంటే, enrichment uranium అని కూడా ఉంటాయి, enrichment uranium. సో enrichment ప్రాసెస్ అంటే ఏంటంటే ఇంక్రీజెస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫిజిల్ మెటీరియల్. సో ఇది ఏం చేస్తుందంటే ఫిజిల్ మెటీరియల్ పర్సంటేజ్ని యాడ్ చేసుకొని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో నేను ఏంది యురేనియం 239 కదా, సో దీన్ని ప్రాసెస్కి ఇంక్రీజ్ చేసుకుని ఎన్రిచ్మెంట్, దాన్ని ఏమంటున్నా ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ అంటున్నా. సో 5 to 10% ఆఫ్ యురేనియం 235 ఉంటే ప్లస్ 90% యురేనియం 238 ఉంటుంది. సో దిస్ ఈజ్ అ ఫర్టైల్ మెటీరియల్, దిస్ ఈజ్ అ ఫిజిల్ మెటీరియల్. సో ఈ కాంబినేషన్ ప్రాసెస్ని ఏమంటున్నాం అంటే ఎన్రిచ్మెంట్ యురేనియం అంటున్నా. ఐఎమ్ సపోజింగ్ అగైన్ ఇందులో హైలీ ఉంటుందా, హైలీ ఎన్రిచ్మెంట్ ఉంటుంది, లైట్లీ ఉంటుంది. సో మీరు యూ హ్యావ్ టు ఫోకస్ హియర్, ఎన్రిచ్మెంట్ అంటే ఏంటో ఆ పాయింట్ అనేది కన్సిడర్ చేయండి. అంటే ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫిజిల్ మెటీరియల్, దట్ ఈస్ ద ఎన్రిచ్మెంట్ అంటే, రైట్? let's moving on to this topic. So uranium 235 అనుకోండి, let us take as a uranium 235 ని కొలైడ్ చేస్తున్నా. సో ఇట్ విల్ స్ప్లిట్ యాజ్ ఎ 3 న్యూట్రాన్స్, రైట్? సో 3 న్యూట్రాన్స్ స్ప్లిట్ అయింది. అగైన్ ఐఎమ్ సేయింగ్ 3 న్యూట్రాన్స్ కావాల్సిన వాటి గురించి కన్సిడర్ చేయాలి కాబట్టి 3 న్యూట్రాన్స్ అండ్ హీట్ ఎనర్జీ గురించి కన్సిడర్ చేస్తున్నా. let us take 3 న్యూట్రాన్స్ స్ప్లిట్ అయినాయి అండ్ ఆఫ్టర్ దట్ ఒక హీట్ ఎనర్జీ అనేది డెవలప్ అయింది కదా. ఐఎమ్ కన్సిడరింగ్ హియర్ 1 హీట్ ఎనర్జీ అనుకుందాం, రైట్? ఒక్కొక్క దానికి 1 అనుకుంటే ఇక్కడ 3 న్యూట్రాన్స్ విల్ బి 3H, రైట్? అండ్ అగైన్ హియర్ ఆల్సో అగైన్ 1 యురేనియం కొలైడ్ అయ్యాయి, 1 more యురేనియం కొలైడ్ అయ్యాయి ఇండివిజువల్గా 3 కలిసి. సో అగైన్ ఇట్ విల్ స్ప్లిట్ యాజ్ ఎ 3 న్యూట్రాన్స్, అగైన్ ఇట్ విల్ స్ప్లిట్ యాజ్ ఎ 3 న్యూట్రాన్స్. ఈజ్ ఇట్ రైట్? ఈ 3 న్యూట్రాన్స్ అగైన్ దేని కొలైడ్ అవుతున్నాయి, ఒక యురేనియంకి వెళ్ళి కొలైడ్ అవుతాయి. ఇట్ విల్ ఫర్దర్ ప్రాసెసింగ్ అనేవి ప్రాసెస్గా కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుంది. సో కంటిన్యూషన్ జరిగినప్పుడు ఓవరాల్గా ఇక్కడ ఎంత 9 times ఆఫ్ హెచ్ వచ్చింది. అంటే మనం ఇనిషియల్ తీసుకున్న హీట్, డెవలప్ అయిన హీట్ అనేది 9 times అయింది. ఇట్ విల్ ఫర్దర్ ఇంక్రీజ్ చేసినప్పుడు, ఇప్పుడు నువ్వు ఏంది ఇక్కడ ఇంక్రీజ్ చేసిన కొద్దీ, ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతున్న కొద్దీ ఇక్కడ నువ్వు ఏంది టెంపరేచర్ అనేది, హీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హీట్ ఇన్ఫైనైట్లీ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్పోనెన్షియల్, ఐ కెన్ సే ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఎక్స్పోనెన్షియల్గా నువ్వు ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు కలెక్ట్ దిస్ హీట్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు కలెక్ట్? ఏదైనా ఈ హీట్ని కలెక్ట్ చేసుకొని నువ్వు స్టీమ్ జనరేట్ చేయాలి అనుకో. సో ఈ ప్రాసెస్ అనేది ఇండెఫినెట్లీగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇండెఫినెట్లీగా ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు బై యూజింగ్ దిస్ స్టీమ్, బై యూజింగ్ దిస్ హీట్, ఇఫ్ యూ వాంట్ టు జనరేట్ ద ఎనీ స్టీమ్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు జనరేట్?
చూడండి, నేను అడిగే పాయింట్ క్లియర్గా చూడండి. సో ఆ స్టీమ్ టెంపరేచర్ అనేది అగైన్ అండ్ అగైన్ ఇండెఫినెట్లీగా ఇంక్రీజ్ అవుతుంది. ఇండెఫినెట్గా ఇంక్రీజ్ అయితే బాయిలర్ అనేది అసలు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఆ టెంపరేచర్ ఉన్న టెంపరేచర్ కంటే ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ అయితే దాన్ని ఆపరేట్ చేయాలన్నా ఇట్ విల్ పేలిపోతుంది అనమాట ఆ కాన్సెప్ట్. సో ఈ ప్రాసెస్లో మనం అబ్జర్వ్ చేసిందంటే ఫ్రమ్ దిస్ ప్రాసెస్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, స్టీమ్ అనేది మనం కలెక్ట్ చేయడానికి పాసిబుల్ లేదు కాబట్టి ఇండెఫినెట్లీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్లో మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. దట్స్ వై ఇట్ ఈస్ ఎ అన్కంట్రోల్డ్ రియాక్షన్. ఫస్ట్ వన్ క్లియర్, ఇది అన్కంట్రోల్డ్ రియాక్షన్. సో హియర్ పాయింట్ నెంబర్ 2 విల్ అండర్స్టాండ్ క్లియర్లీ. అండ్ మూవింగ్ అండ్ ద కంట్రోల్ రియాక్షన్, చూడండి ఇక్కడ కంట్రోల్ రియాక్షన్ దగ్గరికి వచ్చి ఏం జరుగుతున్న ప్రాసెస్ కూడా. సో ఇక్కడికి వచ్చేసరికి ఒక న్యూట్రాన్ ఉంది, ఒక యురేనియం కొలైడ్ చేస్తున్నా, it will split as a three neutrons and it will one more neutrons again. ఇక్కడ చూడండి, ఇక్కడ అండ్ ఇక్కడ నేను యురేనియం ప్లేస్ చేయలేదు, రైట్? యురేనియం ప్లేస్ చేయలేదంటే రీజన్ ఏంటంటే చెప్తాను, తెలుస్తుంది. అగైన్ ఐఎమ్ హియర్ ఒక న్యూట్రాన్ 3 న్యూట్రాన్స్గా అగైన్ ఐఎమ్ కొలైడింగ్ ఇన్ ఫర్దర్ ఇట్ విల్ కంటిన్యూ ప్రాసెస్. అగైన్ ఐఎమ్ చూడండి నెక్స్ట్ స్టెప్ కూడా ఇక్కడ కూడా యురేనియం ప్లేస్ చేయలేదు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి హీట్ ఎంత వస్తుందో, హియర్ లెట్ us టేక్ యాజ్ వన్ టైమ్స్ ఆఫ్ హీట్ అని జనరేట్ అయింది. ఇక్కడ కూడా ఎంత, ఓన్లీ ఐఎమ్ ప్లేసింగ్ హియర్ 1 యురేనియం అండ్ 1 న్యూట్రాన్ ఈజ్ కొలైడ్ విత్ 1 యురేనియం. సో హీట్ అనేది ఇక్కడ కూడా హెచ్, సో ఇట్ విల్ కంటిన్యూ హెచ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏం చేస్తుంది, ఫ్రమ్ ద హెచ్ టు హెచ్, రైట్? ఎండ్ కూడా హెచ్ మెయింటైన్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కాన్స్టెంట్ హీట్ అనేది జనరేట్ చేస్తున్నాం, రైట్? కాన్స్టెంట్ హీట్. సో ఫ్రమ్ దిస్ ప్రాసెస్ if you want to with the help of this heat you can generate the steam easily. వై? బికాస్ డిఫరెన్స్ అర్థమవుతుంది అనుకుంటా క్లియర్గా. హెచ్ ఎక్కడ, 3H ఎక్కడ, అగైన్ 9H ఎక్కడ. ఈ ప్రాసెస్ స్టిల్ అగైన్ కంటిన్యూ అవుతుంది. మనం తీసుకున్నది ఓన్లీ 3 స్టెప్లోనే 9 టైమ్స్ ఆఫ్ హెచ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 4 స్టెప్స్ తీసుకున్నా, ఎన్ని స్టెప్స్ తీసుకున్నా ఓన్లీ ఇట్ విల్ జనరేట్ హెచ్ టైమ్స్. సో దట్ ఈస్ ద పాయింట్ హియర్. సో ఈ ప్రాసెస్లో వచ్చేసరికి మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం ఈ రియాక్షన్ని. సో దట్ ఈస్ ద కంట్రోల్ చైన్ రియాక్షన్. These are the point you have to considering here. Control, uncontrolled reaction. Right? ఈ న్యూట్రాన్స్ అనేవి ఎలా ప్లేస్ చేస్తామైందో ఫర్దర్ టాపిక్స్లో చేస్తుంది. లెట్స్ సీ. అండ్ హియర్ చూడండి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ వన్. హియర్ కే అనేది ఒక కాన్స్టెంట్ కదా, నేను చెప్పినా కదా కాన్స్టెంట్ హీట్ అనేది జనరేట్ చేస్తుంది. సో వీ రిప్రజెంట్ ఒక కాన్స్టెంట్ టర్మ్ని ఎలా తీసుకోవచ్చు అంటే, ఆ కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. The number of neutrons generated from present reaction and number of neutrons generated from past reactant. So ఈ న్యూట్రాన్స్ అనేవి present and past. If you want to generate the control reaction అనుకుందాం, కంట్రోల్ చైన్ రియాక్షన్ అనుకుందాం. సో ప్రజెంట్ అండ్ పాస్ట్ లో కూడా ఏముండాలి, నీకు ఓన్లీ 1 ఉండాలి, రైట్? ఓన్లీ 1 ఉన్నప్పుడు అప్పుడు నీకు ఏమవుతుంది, 1/1 ఇట్ విల్ బి 1. సో కంట్రోల్ రియాక్షన్ కావాలంటే కే వాల్యూ షుడ్ బి మెయింటైన్. ఎంత మెయింటైన్ చేయాలి నువ్వు? కే వాల్యూ అనేది ఎగ్జాక్ట్ 1 మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ ద పాయింట్ హియర్. సో కంట్రోల్ రియాక్షన్కి కే వాల్యూ ఎంత ఉంటుందని అడగొచ్చు క్వశ్చన్. సో దట్ ఈస్ ద పాయింట్. అండ్ కే ఈజ్ గ్రేటర్ దెన్ 1 ఉందనుకోండి, కే ఈజ్ గ్రేటర్ దెన్ 1. ఎప్పుడు కే ఈజ్ గ్రేటర్ దెన్ 1, ప్రజెంట్ రియాక్షన్లో న్యూట్రాన్స్ అనేవి గ్రేటర్ దెన్ పాస్ట్ రియాక్షన్ ఉంటే అప్పుడు కే ఉంది. లెట్ us టేక్ హియర్ 3 ఉన్నాయి అనుకుందాం, రైట్? హియర్ 1 ఉంది అనుకుందాం. ప్రజెంట్లో 3 న్యూట్రాన్స్ ఉన్నాయి, పాస్ట్లో 1 ఉంది. కే ఈజ్ ఆబ్వియస్లీ ఈజ్ గ్రేటర్ దెన్ 3. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? సో రియాక్షన్ అనేది ఏంది, కంట్రోల్ అన్కంట్రోల్? దట్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు కన్సిడర్ హియర్. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది అన్కంట్రోల్ అని చెప్పొచ్చు మనం. సో కంట్రోల్కి అన్కంట్రోల్ రియాక్షన్కి కే వాల్యూ ఎలా ఉంటుందని క్వశ్చన్ రావచ్చు. సో మీరు ఏం ఆన్సర్ చేయాలి, కంట్రోల్ రియాక్షన్కి కే వాల్యూకి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే K is equal to 1. That is the control reaction. K is equal greater than 1. Uncontrolled reaction. Right? K is equal 0 and there is no reaction. అంతే కదా, K is equal 0 and there is no